హే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్. సో సండే మార్నింగ్ మేము అక్కడ రీచ్ అయ్యాం హైదరాబాద్కి. సో రీచ్ అయిన వెంటనే నేను ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను, ఎందుకంటే మళ్ళీ మండే నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవాలి, టైం ఉండదు. అండ్ ఇంకా నా లాస్ట్ వ్లాగ్స్ మీరు చూస్తే మేము హౌస్ అప్పుడే రీసెంట్గా షిఫ్ట్ అయ్యామన్నమాట. సో సరిగ్గా ఇంకా ఏమీ ఎక్కడిదక్కడ సర్దుకోకుండానే ఊరు వెళ్ళిపోయాను నేను. సో ఇంకా రాగానే ఫస్ట్ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. అండ్ ఆల్సో ఇంకా ఇది మన కొత్త ఇంట్లో ఫస్ట్ వ్లాగ్ అనమాట. అండ్ ఇంకా ఆ రోజు నా చెల్లిని నాకు అసిస్టెంట్గా పెట్టుకున్నాను హెల్ప్ చేయడానికి. చాలా ఉంది సర్దడానికి. యాక్చువల్లీ ఇల్లు మారేటప్పుడు తెలియలేదు, నా దగ్గర తక్కువ సామాన్లే ఉన్నాయి అనుకున్నాను. కానీ ఇల్లు చేంజ్ అయినాక ఒక్కొక్క వస్తువులు సర్దుతూ ఉంటే అప్పుడు అర్థమైంది ఇన్ని ఉన్నాయా నా దగ్గర అని. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి మా తమ్ముడు బోండా ఇడ్లీ ఏదో తెచ్చాడు, అది తినేసాం టీవీ చూస్తూ. అండ్ ఇక్కడ బుద్ధుడిని సెట్ చేశాను నేను. ఫస్ట్ ఈ బుద్ధుడు బయట ఉండేవాడు, సో లోపల పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి ఇలా సెట్ చేశాను ఒక టేబుల్ పెట్టి. కానీ ఎందుకో నాకు హెవీగా ఉన్నట్టు అనిపించింది, ఎందుకంటే మా పాత ఇంట్లో నాకు బాల్కనీ ఇంట్లోనే ఉంటుంది. బాల్కనీలో ఈ బుద్ధుడిని పెట్టుకుంటే బుద్ధుడు ఇంకా మొక్కలు నాకు ఇంట్లో నాతో పాటే ఉంటున్నట్టు అనిపించేది. ఇక్కడ ఏంటంటే ఇంటి బయట ప్లేస్ ఉంది కదా, ఇలా బుద్ధుడిని మొక్కల్ని బయట పెడుతుంటే నాకు ఎక్కడో దూరంగా పెట్టేసుకున్నట్టు, కంటెదురుగా లేనట్టు ఫీలింగ్ వస్తుందన్నమాట. సరే ఇంకేమైతే అయిందిలే అని చెప్పి ఇలా సెట్ చేశాను. అండ్ ఇలా అయితే నాకు చాలా బాగా నచ్చింది, భలే సెట్ అయింది అనిపించింది. అండ్ లోపల కూడా అక్కడ వేరే టేబుల్ వేసి నా దగ్గర ఇంకొక చిన్న బుద్ధుడు ఉంటే పెట్టుకున్నాను. సో మొత్తానికి ఓకే, పర్వాలేదు, ఒక మంచి కూల్ అండ్ పాజిటివ్ వైబ్ సెట్ అయింది అనిపించింది. ఇంకా కూడా కొన్ని థింగ్స్ ఉన్నాయి సెట్ చేయాల్సినవి, మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా ఆ రోజు లంచ్కి అయితే దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పి కట్ చేసుకున్నా. ఇంకా దొండకాయ ఫ్రైతో పాటు పప్పుచారు కూడా చేద్దాం అనుకున్నాను, ఎందుకో పప్పుచారు తినాలనిపించింది ఆ రోజు. అండ్ ఇక్కడ కిచెన్లో ఏదో చెప్పడానికి నేను ట్రై చేశాను, బట్ అక్కడ పక్కన ఏదో వర్క్ అవుతుందన్నమాట. చాలా నాయిస్ ఉంది. ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు చూస్తే చాలా నాయిస్గా ఉంది, ఎందుకులే అని మ్యూట్ చేసా. అండ్ ఇంకా నా కిచెన్ పరిస్థితి అయితే అలా ఉంది, అన్నీ ఎక్కడక్కడ చిందరబందర్ అయిపోయింది. సో కొన్ని గ్రాసరీస్ తెచ్చుకున్నాను, సో అవన్నీ ఫిల్అప్ చేస్తున్నా. అండ్ అంతే కదా, చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. మా మమ్మీని ఎక్కడికైనా రమ్మంటే లేదు నేను రాను, మళ్ళీ ఇంటికి వచ్చాక ఇంట్లో చాలా వర్క్ ఉంటుంది, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ పని చేసుకోవాల్సి వస్తుంది అని అనేదన్నమాట. మాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు బయటకు రమ్మంటే రాదు, ఎవరైనా బయట తిరిగితే ఇష్టంగానే ఉంటారు కదా, అమ్మ ఎందుకు ఎన్నిసార్లు పిలిచినా రాదు అనుకునేదాన్ని. కానీ బట్ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే అంతే, ఎక్కడైనా నేను ఒక 2-3 డేస్ బయటికి వెళ్ళాను, ఊరు వెళ్ళాను, ఎక్కడికైనా వెళ్ళానంటే ఎందుకో మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నాకు ఇంటి నిండా చాలా పని ఉన్నట్టు అనిపిస్తుంటుంది అనమాట. సో అప్పుడు అర్థమైంది, మనప్పుడు మనకి తెలియలేదు, మదర్స్ ఏమన్నా అంటే మనం వాళ్ళని ఏదో చాదస్తంగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనం ఆ పొజిషన్లోకి వచ్చాక అర్థమవుతుంది వాళ్ళు అనే మాటలకి బిహైండ్ ద రీజన్ ఏంటి అని. అండ్ ఇక్కడ నా కుకింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దొండకాయ తాలింపు పెట్టేసా. అండ్ ఇంకా పప్పు అయిపోయింది, పప్పుని కూడా తాలింపు పెట్టేస్తున్నా. సో ఇవన్నీ వెరీ బేసిక్ రెసిపీస్ కదా, అందరికీ తెలిసినవే, అందుకే నేనేం పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు ఎలా చేశాను ఏంటి అని చెప్పి. అండ్ ఇంకా మిరపకాయలు ఎందుకు నేను చేస్తున్నానంటే నేను పప్పల పొడి చేస్తాను. సో పప్పల పొడి అంటే వేపిన పప్పు, ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి వేసి ఇలా పౌడర్ లాగా చేసుకుంటాం అనమాట. సో మేము ఈ పౌడర్ని ఫ్రైస్లో వేస్తామన్నమాట లాస్ట్లో. ఇలా దొండకాయ ఫ్రై కానీ, వంకాయ ఫ్రై కానీ, ఇంకా బర్బాటి, మనం ఏ ఫ్రై చేసుకున్నా సరే లాస్ట్లో కొంచెం ఈ పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ వేసుకొని రిమైనింగ్ పౌడర్ ఏమన్నా ఉంటే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఈజీగా, చాలా మంత్స్ మనకి ఏం పాడవకుండా ఉంటుంది. వెజ్ తినాలంటే చాలు, ఎక్కడ లేని యాతన అంతా వచ్చేస్తుంది.
అండ్ ఇక్కడ నా దగ్గరికి తమ్ముడు వచ్చాడు. నా దగ్గర వాడు ఉన్నాడంటే నాకు చాలా టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే వాడు అసలు వెజ్జే తిండు. వెజ్లో ఏమన్నా తిన్నాడు అంటే సాంబార్ తింటాడు అనుకుంటాను, లేదా ఆలు తింటాడు అంతే. సో ఇంకా రిమైనింగ్ ఏం వెజ్జెస్ తిండు నాకు. అండ్ ఇంకా ఇది ఈవినింగ్ టైం అట్ట. సో లంచ్ తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని రిమైనింగ్ వర్క్ చేసేసుకొని సో మంచిగా ఈవినింగ్ ఇలా టీ టైం అనమాట. ఆ రోజు ఇంకా క్లైమేట్ కూడా ఈవినింగ్ చాలా బాగుంది. సో మంచిగా ముగ్గురం బయట కూర్చొని టీ తాగుతూ అలా స్పెండ్ చేసాం. స్టార్ట్ అయింది. మహి హాయ్ చెప్పు. అండ్ ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, పెట్టేసుకున్నాం. అండ్ ఇంకా తను నా కొలీగ్ మహి అనమాట. మహి కూడా ఇప్పుడు మా ఇంటి దగ్గరలోనే ఉంటాడు. సో ఆ రోజు ఈవినింగ్ తను కూడా వచ్చాడు. సో యూజువల్గా ఎప్పుడైనా అలా వీకెండ్లో వస్తూ ఉంటాడనమాట. ఇంటి దగ్గరే కదా, ఎప్పుడైనా బోర్ కొడితే వస్తాడు. అండ్ ఇంకా నేనైతే అప్పుడు ఉప్మా చేస్తున్నాను మహితో పాటు. ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు, మనోజ్ అండ్ నివి అని, వైఫ్ అండ్ హస్బెండ్. సో వాళ్ళు కూడా ఆ రోజు నైట్ వచ్చారనమాట ఇంటికి. ఇంకా అందరికీ కలిపి ఉప్మా చేసేసా. అదే తీయద్దన్నారు, స్టిల్ ఇస్తున్నారు. అండ్ అంతే, మేమందరం కూడా అప్పుడప్పుడు అలా వీకెండ్స్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. బాగుంటుంది కదా, అందరం ఎక్కడో ఊరికి దూరంగా వచ్చి ఉంటాం. అప్పుడప్పుడు ఇలా కలిస్తే కొంచెం ఫ్రెష్ ఓవర్గా ఉంటుందని. అండ్ ఇక్కడ ఈ గవ్వల్ది హ్యాంగింగ్ చూసారా, ఇది నా కోసం నివి తీసుకొచ్చింది. అప్పుడు వాళ్ళు రీసెంట్గా పాండిచేరి వెళ్ళారనమాట. సో వెళ్ళినప్పుడు పట్టుకొచ్చింది నా కోసం. ఏయ్ నో, అలవాటు చేయి క్రోని. రే రోని, చెప్పారు ఆ రోజు నాకు, నీకు నచ్చింది చేసుకో, కాకపోతే నన్ను వీడియోలు తీకు అన్నారు. ఇది ఈ డాగ్ అలవాటు అయితే ఓకే లేదు, రోజు వస్తుంది రాత్రి ఎప్పుడే పడుతుంది. అండ్ ఇంకా చూసారా మా చెల్లి అక్కడ కుక్కతో ఎలా ఆడుతుందో. మా చెల్లికి అదేంటో మూగ జంతువులు అంటే చాలా ఇష్టం. ఎక్కడ కుక్కలు, పిల్లులు, ఎలకలు, పక్షులు, మేకలు, గొర్రెలు అసలు ఏం కనిపించినా కూడా వదలదు. చాలా టేక్ కేర్ చేస్తుంది వాటిని. అండ్ అవి కూడా అంతే, చాలా త్వరగా మా చెల్లికి అలవాటు అయిపోతాయి. నాకైతే మాత్రం చాలా భయం, అండ్ నా దగ్గరికి ఏమీ రావు కూడా. అండ్ ఇంకా మేమైతే డిన్నర్ చేసేసి కొంచెంసేపు చిట్ చాట్ చేసుకొని అలా ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాం కదా అని చెప్పి జస్ట్ అలా వెళ్తూ ఉన్నాము. నైట్ కొంచెం క్లైమేట్ బాగుంటే. సో యాక్చువల్లీ ఏంటంటే ఆ నెక్స్ట్ డే మా వెడ్డింగ్ యానివర్సరీ. అండ్ ఆ రోజు మిడ్ నైట్ వరకు నివి వాళ్ళు ఉండి మాతో కేక్ కట్ చేయించారు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. సో ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.